జర జర మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా పార్టీ పెద్దలు, నాయకులు, మా సోదరులు, మా సోదరీమణులు ఇవారు ఎవరైతే సంఘీభావం చెప్పడానికి ప్రభుత్వం ఆడుతున్న ఈ రాజకీయ డ్రామా ఏదైతే ఉందో ఇందులో మా అందరికీ మనోస్థైర్యాన్ని నింపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారి శిష్యులుగా, కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులుగా, కేసీఆర్ గారి కార్యకర్తలుగా ఉద్యమంలోంచే ఉద్భవించిన నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ, వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా, వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన, రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం వచ్చింది, ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటును కూడా చేయలేదు. మా కేసీఆర్ గారు ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు, రాజకీయం అనేది గేమ్ కాదు, మనకు సంబంధించినంత వరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని. అంతే నిబద్ధతతో 10 ఏళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం. అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి, మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి, మన పల్లెలు ఎట్లా బాగుండాలి, ఏ టాస్క్ మాకు మా నాయకుడు ఇస్తే, ప్రజలు ఇస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం. మేమెన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి, ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి, ప్రతిపక్షాలను మరి కావాలని హరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు. మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. మేనిఫెస్టోలో చెప్పని హామీలను, మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక రైతు బంధు అయితేనేమి, ఒక కళ్యాణ లక్ష్మి అయితేనేమి, ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు. కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి 10 ఏళ్ల పాటు మేము పనిచేసాం. ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఎంక్వైరీలతో కాదు, ఎంక్వైరీలకు భయపడేటోడు ఎవడు లేడు, బాధపడేటోడు ఎవడు లేడు. కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు.
నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవడికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచ